ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. యోసేపు తన అన్నలతో ఈ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. యాకోబు కూడా అంటున్నారు, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనములో, నేను పుట్టినది మొదలు నేటి వరకు ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులను దేవుడు మన్నాతో వారిని అద్భుతంగా పోషించిన విధానము ఈ భాగాలలో మనకు కనబడుతుంది. మన దేవుడు మనలను పోషించేవారు, మనలను మన బిడ్డలను అద్భుత రీతిగా తృప్తిపరిచేవారు. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఇబ్బందులను దేవుడు తీర్చి ఆయన మిమ్ములను మీ పిల్లలను పోషించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. మీరు మమ్మలను నిరంతరము పోషించే దేవుడవు. ఏ రోజు ఏ లోటు లేకుండా నీ కృప చొప్పున అన్నవస్త్రములకు కొదువు లేకుండా ఎప్పటికప్పుడు మీరు అనుగ్రహిస్తున్నారు. అందుకొరకు వందనాలు ప్రభువా. మీ కృప తప్ప వేరొక ఆధారము లేదు. సమస్తమును అనుగ్రహించుచున్న దేవుడు మీరే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి కొదువలను కొరతలను మీరు తీర్చండి. వారిని వారి బిడ్డలను సమృద్ధితో మీరు నింపండి ప్రభువా. ఎవరు ఏ కొదువ కలిగి ఇబ్బంది పడుతున్నారో ప్రతి వారి కొదువలను కొరతలను తీర్చండి. ప్రతి వారిని సమృద్ధితో మీరు నింపండి. ఈ దినము కొరకు వందనాలు కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.